చూస్తూ ఉండగానే మొదలైన సంవత్సరం చివరి రోజుకు రానే వచ్చాము. ఈ చివరి రోజు మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది ఒక అద్భుతమైన ప్లాన్ వేసుకుంటూ ఉంటాము. ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో చాలా ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ ఉంటాము. ఎవరితో కలవాలి, ఎవరిని కలవకూడదు, కలుస్తున్న క్రమంలో కూడా అమ్మ నాన్నకు తెలియకుండా ఎవరిని కలవాలి, అక్క చెల్లికి తెలియకుండా ఎవరిని కలవాలి, ఎవరితోటి మన కనెక్షన్ని కంటిన్యూ చేయాలి, ఎవరి దగ్గర బ్రేకప్ చెప్పాలి, రేపటి నుండి కొత్తగా ఎవరితో స్నేహం ప్రారంభించుకోవాలి. ఇలా ఎన్నో 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 అద్భుతమైన ప్లానింగ్స్తో ఈ రోజుని మనము హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటాము. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నిజంగా ఈరోజు నువ్వు ఆనందం కోసం చేసే ప్రతి ఒక్క పనిని ఎంత ఫోకస్గా చేస్తూ ఉన్నావో, ఎంత ప్లానింగ్తో చేస్తూ ఉన్నావో, ఎంత ప్రిపరేషన్తో చేస్తూ ఉన్నావో, రేపటి నుండి కూడా నువ్వు చేసే పనిని అంతే ప్లానింగ్తో, అంతే ప్రిపరేషన్తో, అంతే ఫోకస్గా చేయగలిగినప్పుడు మరో సంవత్సరంలో నీ జీవితంలో అద్భుతమైన విజయం రావడానికి ఆస్కారం ఏర్పడదా? ఆలోచించి ఒక్కసారి. ఏదో జీవితంలో ఈరోజు చివరి రోజు అయినట్టు నువ్వు చాలా పనులు చేస్తూ ఉన్నావు, కానీ రేపటి నుంచి కొత్త జీవితం ఉంది అని ఆలోచించే ప్రయత్నం చెయ్యి. అనవసరమైన పనులు కొన్ని ఉంటాయి ఈరోజు చేయకుండా. అవి చేయకుండా ఉంటేనే నీ జీవితంలో నువ్వు గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచించి మిత్రమా ఒక్కసారి.